రాయలసీమకు పారిశ్రామిక సిరి, యువతకు 20 లక్షల ఉద్యోగాలను ఇస్తామన్న హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు చేస్తోన్న కృషి ఫలితంగా రోజుకో దిగ్గజ పారిశ్రామిక సంస్థ రాష్ట్రంలో వెళ్లూనుకుంటోంది. నిన్ననే విశాఖకు కాగ్నిజెంట్ వస్తుందన్న శుభవార్త విన్నాం. ఈ రోజు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో మరో దిగ్గజ సంస్థ రిలయన్స్ 1622 కోట్లు పెట్టుబడితో బేవరేజెస్, జ్యూస్లు, డ్రింకింగ్ వాటర్ తయారీ పరిశ్రమ పెడుతుందని, దానికి ప్రభుత్వం భూ కేటాయింపు కూడా చేసిందనే వార్త విన్నాం. భూ కేటాయింపు చేస్తూ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలనే కండిషన్ కూడా ప్రభుత్వం పెట్టింది. అంటే యువతకు త్వరగా ఉద్యోగాలు ఇవ్వాలన్న తపన కనిపిస్తోంది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో స్థానికంగా 1200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇకపోతే ఇప్పటి వరకు రాష్ట్రానికి సాధించిన పరిశ్రమల్లో 43% పరిశ్రమలు, 64% పెట్టుబడులు, 76% ఉద్యోగాలు రాయలసీమకే వెళ్లాయి. ఈ మధ్యనే అనంతపురం జిల్లాలో 22,000 కోట్ల రెవెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్ శంకుస్థాపన చేశారు లోకేష్ గారు. ఇది దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్. ఇప్పుడు ఈ రిలయన్స్ పరిశ్రమతో యువతకు ఉద్యోగాలే కాదు, ఇది ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ కాబట్టి సీమలోని ఉద్యాన రైతుకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. మొత్తం మీద కూటమి ప్రభుత్వ హయాంలో రాయలసీమలో పారిశ్రామిక సిరి నెలకొంది.